హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ నేను బ్రెడ్ అలాగే కాజు ఫ్రూట్స్‌తో ఒక స్వీట్ డిజర్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా గీ వేసేసుకొని జీడిపప్పులు వేయించి పక్కకు తీసేసుకొని మనం ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకున్న బ్రెడ్ అనేది అలాగా మళ్ళీ ఎక్కువ ఫ్రై వద్దండి. కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక పాలు కొంచెం నేను ఆల్రెడీ కాంచేసుకున్నాను. కొంచెం తిక్కబడడానికి కాసేపు అలా కాంచుకున్నాను అనమాట. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది హోమ్మేడ్ బాదం పౌడర్ అండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఆ బాదం ఫ్లేవర్ కోసం నేను దాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఫుడ్ కలర్ అన్నా లేకపోతే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇదేంటంటే హోమ్మేడ్ ఇదండి. హోమ్మేడ్ కండెన్సర్ మిల్క్ అండి అది. నేను దాన్ని కూడా వేసుకున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు బ్రెడ్ సైజెస్ పక్కన కట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా వేసుకున్నాను నేను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన డిష్ అనేది ఇంకా హాఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. పక్కన అలా పెట్టేసుకొని జీడిపప్పులు వేసేసుకొని దాన్ని వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. తినేటప్పుడు బాదం